జూన్ 24 బాల్కొండ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ పట్టణంలో మున్సిపల్ పరిపాలనలో భారీ అవినీతి చోటు చేసుకుందని భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మున్సిపల్ పరిపాలనకు సంబంధించి గత ఆర్థిక 2 సంవత్సరాలలో మంజూరైన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా ఈ అవినీతిని బహిర్గతం చేశారు. బీజేపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ నిధులు మంజూరైన కొన్ని పనులు పూర్తిగా చేయకపోయినా వాటిని పూర్తయినట్లుగా చూపించి నకిలీ బిల్లులు తయారు చేశారని అన్నారు. ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, పలువురు కౌన్సిలర్లు, కాంట్రాక్టర్లు మరియు ఆడిటర్లు కలిసి ఈ అవినీతికి పాల్పడ్డారని బీజేపీ నాయకులు మీడియా సమావేశంలో అన్నారు. పన్నుల రూపంలో ప్రజల శ్రమ ఫలితంగా ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను దోచుకొని మున్సిపల్ వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని నాశనం చేస్తున్నారని బీజేపీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. ఇది కేవలం నిర్లక్ష్యం కాదు, ఇది పక్కా పథకం ప్రకారం జరిగిన ప్రజాధన దోపిడీ అని వారన్నారు. బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని, విజిలెన్స్ మరియు లోకాయుక్త అధికారులను వెంటనే విచారణను ఆదేశించాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఈ అవినీతిపై గలం విప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి దుస్థితులు తలెత్తకుండా ప్రజా అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమ్గల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, జిల్లా కౌన్సిలర్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య, బీజేపీ సీనియర్ నాయకులు సంధ్యారాజ్, బండారి లక్ష్మణ్ గౌడ్, ఉప్పాల నవీన్, పీరి గంగాధర్, భువనగిరి శ్రీనివాస్, నిశ్చేం నవీన్, ఈశ్వర్, లక్ష్మీనారాయణ, నీలం, గంగాధర్, తోపారం నరేందర్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులకు అందరికన్నా నమస్కారం, జై శ్రీరామ్. ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2023 నుంచి పడితే మొన్న లాస్ట్ 2025 జనవరి మన మాజీ మున్సిపల్ కమిషనర్గా, మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళిపోయేది దాకా, అతని పదవీకాలం అయిపోయేదాకా ఆర్టీఐలో మేము మున్సిపల్ సంబంధించి ఎంత ఫండింగ్ వచ్చింది, ఏ విధంగా వినియోగం చేసిర్రు, ఎంతవరకు ఖర్చు చేసిర్రు, ఎంతవరకు దాన్ని దుర్వినియోగం చేసిర్రు అని చెప్పేసి మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది. దాంట్లో గాను మొత్తం మాకు 15 అంశాల మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ 15 అంశాలను ప్రతి ఒక్క దాన్ని బైపర్గేషన్ చేసుకుని ఎంబీల రూపకంగా కూడా మేము ముంగడ పెట్టినాం, ఇవన్నీ సాక్ష్యాల రూపకంగా. దాంట్లో మొదటగా సబ్జెక్ట్ వచ్చేసి భీమ్గల్ మున్సిపల్లోని 1 నుంచి 12 వార్డుల వరకు చెట్ల పెంపకంగా అయిన ఖర్చు 15,86,628 రూపాయలు అని చెప్పేసి అని ఇక్కడ మనకు మెన్షన్ చేసి, మొత్తం 2 సంవత్సరాలలో చెట్లు పెట్టినందుకు 1 నుంచి 12 వార్డులలో, మొత్తం 12 వార్డులలో దానికి అయిన ఖర్చు వచ్చేసి 15,86,628 అయితే $381,2022 ఎంబీ నెంబర్ వచ్చేసి కాంట్రాక్టర్ సిహెచ్ రాకేష్. బ్యాంబూ స్టిక్స్ 381, 386, 384, 380, 445, 472 ఇక్కడ దాకా ఎంబీస్ నెంబర్. కాంట్రాక్టర్ పేరు వచ్చేసి సిహెచ్ రాకేష్, బొదిరే తిరుపతి. వీళ్ళిద్దరి పేరు మీద బ్యాంబూ స్టిక్స్ అని మెన్షన్ చేసి 84,000 రూపాయలు, 94,000 రూపాయలు, 92,000 రూపాయలు, 90,000 రూపాయలు, 92,000 రూపాయలు, ఇన్ని లక్షలు ఓన్లీ ఫర్ బ్యాంబూ స్టిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. నేను యాజ్ ఈరోజు రిప్రజెంటేటివ్గా, టౌన్ రిప్రజెంటేటివ్గా ఉండకన్నా ముందు నా వ్యాపార రీత్యా నేను మున్సిపల్కి సంబంధించి బ్యాంబూ స్టిక్స్ నేను సప్లై చేయడం జరిగింది. నా దగ్గర పూర్తి ప్రత్యక్ష సాక్షి నేనే కాబట్టి నాకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు 1,70,000 రూపాయలు మాత్రమే. వీళ్ళు ఇచ్చిన ఖర్చు సుమారు 5 లక్షల ఖర్చు ఉన్నది. మిగతా 3,30,000 రూపాయలు ఎక్కడికి పోయినాయి? మొదటి ప్రశ్న. తర్వాత కొన్ని ఎవిడెన్స్తో చూపిస్తాం మీకు. ఒకటి ఫస్ట్ వార్డులు అని చెప్పిండు, 2 బోర్లు 2 మోటార్లు అని చెప్పారు. అక్కడ మాత్రము ఫస్ట్ వార్డులో లేదు, పాతది నర్సరీలో వేసిన దాన్ని ఆ బోర్ పెట్టింది, అదొకటి ఉన్నది. ఇంకోటి కర్నెగల్లిలో 2 అన్నారు. కర్నెగల్లిలో 2 అంటే అవి 2 కూడా వాళ్ళు సొంతంగా వేసుకున్నారు. ఈ వార్డు వాళ్ళు ఒకటి, ఆ వార్డు వాళ్ళు సొంతంగా వేసుకున్న దాన్ని కూడా వీళ్ళు బిల్లు వేసుకోవడం జరిగింది. ఇంకోటి బ్రహ్మంగారి గుట్టకు అన్నారు. బ్రహ్మంగారి గుట్టకు కూడా ఎవిడెన్స్తో మేము అడిగితే వాళ్ళకు సంఘం మేము వేసుకున్నాం, ఇది మా పైసలతో మేము వేసుకుంటే వాళ్ళు మాకు ఇస్తానని ఇవ్వలేదు, కానీ వాళ్ళు బిల్లు వేపుకున్నారు. వీళ్ళ మనకు ఎవిడెన్స్ ఎంబీలలో చూపిస్తున్నారు. అంటే అట్లా విచ్చలవిడిగా బోర్లు అనేది వేసుకుంటా, విచ్చలవిడిగా బోర్లు మోటార్ల పైన 34 లక్షలు వాళ్ళు వేస్తే ఒక 3-4 బోర్లు వేసినచ్చు, కానీ 20 బోర్లు వేసినామన్నట్టు, మోటార్లు ఇచ్చినామన్నట్టు చూపిస్తున్నారు. ఇంకోటి అదేవిధంగా అన్ని వార్డులలో మొరం పోయించినామని చెప్పిండు. గ్రావెల్ 1,32,000 చెప్పిండు. మొరం పోయేదానికి ఎన్ని వార్డులు మిగిలినాయి? మొత్తం సీసీ రోడ్లు ఉన్నాయి. మీకు వేరే వార్డులలో అయితే అన్ని సీసీ రోడ్ల మీద మొరం ఎట్లా పోస్తారు? పోస్తే 1వ వార్డులో కూడా 2 సార్లు 3 సార్లు అన్నారు. మళ్ళీ 1వ వార్డులో శివాలయంకు ఒక శివాలయంకు పోసిరు మాత్రం వాస్తాం.
దాంట్లో మిగతా మాకు మొరం అడిగితే మేము ఒకటో వార్డు నుంచి మాకు గట్టేరు అంటే మా దగ్గర డబ్బులు లేవు, మీకు మున్సిపాలిటీ పైసలు ఏదైనా ఉంటే జేసీబీతో పని చేసి ఇస్తామన్నారు. మరి ఇవన్నీ ఎక్కడికి నుంచి వచ్చినాయి? ఈ బిల్లులన్నీ లేపుకోవడం, 4 సార్లు మొరం పోసినాము, 3 సార్లు మొరం పోసినాము అని చెప్పేసి బిల్లులు లేపేరులో ఏం బిల్లు ఉన్నాయి.